ఇటీవల జరిగిన జనసేన వార్షిక సభను చూస్తే మాస్ హిస్టీరియాని గుర్తు చేస్తూ ఉంది. ఎందుకనంటే ఒకే సమయంలో ఒకే రకమైనటువంటి మానసిక స్థితికి ఒక జన సమూహం గురి కావడం, అసాధారణమైనటువంటి లక్షణాలు, ఆలోచనలు, ప్రవర్తన ప్రదర్శించటం మాస్ హిస్టీరియాలో మనం చూస్తాం. ఈ సభను చూసిన వారికి ఎవరికైనా అక్కడ కూర్చున్న వాళ్ళు గాని, వచ్చినటువంటి వాడి ముఖ కవలికలు చూస్తూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు, ఎందుకు అలా చెప్పారు అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల ముందు మనం ఏం హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలో భాగస్వాములు అయ్యాము, ఆ హామీలు ఈ సంవత్సర కాలంలో ఏమైనా నెరవేర్చామా, నెరవేర్చలేకపోతే కారణాలు ఏంటి, రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఏ విధంగా మనం జనం కోసం పనిచేయాలి, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి, అందులో ముఖ్యంగా మహిళల గురించి, యువత గురించి, కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి, రైతుల గురించి, ఇలా వర్గాల వారీగా ఎవరెవరికి ఏ రూపంలో మనం పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి, అందుకు పార్టీ నడవడిక ఎలా ఉండాలి, కార్యకర్తలు ఎలా ఉండాలి, కార్యకర్తలకు మనం ఎలాంటి భవిష్యత్తుని ఇస్తున్నాము చర్చించి తీర్మానించేటువంటి సభ సాధారణంగా రాజకీయ సభ, సంవత్సర సభ జరుగుతాయి. కానీ అదేవి కూడా ఇక్కడ కనిపించలేదు. జన ప్రస్తావన లేదు, అభివృద్ధి లేదు, ఇచ్చిన హామీలపై ఏమి చేస్తాము, ఏమి చేశాము అనేటువంటి అంశం కూడా లేదు. విచిత్రమైనటువంటి అంశాలన్నీ ఈ సభలో అధ్యక్షుడిగా గౌరవ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని అంశాలు కనుక మనం ప్రస్తావన చేసి చూస్తే, మనం పార్టీగా నిలబడ్డాం, 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని మనం నిలబెట్టాం అని వారు చెప్తున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, వయస్సు కలిగినటువంటి పార్టీని, ఇంచుమించు 40% ఓటింగ్ కలిగినటువంటి పార్టీని మేమే నిలబెట్టాం అని అన్నారు అని అంటే, ఈ రోజు ఈ అంశం చాలా చర్చ జరుగుతోంది. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. అక్కడికి వచ్చినటువంటి లక్షల జనాన్ని చూసి ఉద్వేగభరితమైపోయో, ఉద్రేకంలోనో, ఎమోషనల్ గానో మాట్లాడేసి ఉండొచ్చు, మాటల దొరులు ఉండొచ్చు, కాకతాళీయంగా అని ఉండొచ్చు అనేటువంటి అనేక రకాలైనటువంటి విశ్లేషణలు వచ్చాయి. అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ఈ అంశాలన్నీ ఎందుకు ఇలా మాట్లాడారు, దీని వెనక ఏమి ఉండి ఉండవచ్చు అనేటువంటి ఒక పరిశోధన ద్వారా ఏమి ఆలోచన ప్రజలకు ఇస్తుంది అని అంటే, ఇది ఏదో అలవోకగా మాట్లాడిన మాట కాదు, ఏదో పరధ్యానంతో చెప్పిన మాట కాదు, ధ్యానంతోనే, కాన్షియస్ గానే మాట్లాడినటువంటి మాటలు. ఎందుకనంటే అక్కడ మాట్లాడినటువంటి వక్తలు ఎవ్వరూ కూడా ఎక్స్టెంపోర్, అంటే అప్పటికప్పుడు మైక్ దగ్గరకు వచ్చి వాళ్ళకున్నట్టు వాళ్ళ ఆలోచనలు జనంతో పంచుకోలే, స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ లో రాసుకుని వచ్చి రాసుకున్నది చూసే చదివారు. ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి ఒక సభకు ముందు అని అంటే ఎన్నో తలలు దానిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఒక బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మదనం జరుగుతుంది, ఒక కోచింగ్ అనేటువంటిది ఇస్తారు. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్స్, అంటే ఎంతో సేకరణ జరిగి కోచింగ్ ఇచ్చిన తర్వాతే ఆ స్క్రిప్ట్ ని ఆ నాయకుడు చెప్పడం అనేటువంటిది సాధారణంగా స్క్రిప్ట్ చూసి చదివే వాళ్ళ పద్ధతి ఉంటుంది. మరి అంత మేధోమదనం చేసి తయారు చేసిన స్క్రిప్ట్ ని చూసి చదివేటప్పుడు ఇది ఏదో పరధ్యానంగానో, జనాన్ని చూసి ఇమోషనల్ గానో చెప్పారు అనుకోవడానికి ఆస్కారం లేదు. ధ్యానంతోనే చెప్పారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. మరి ధ్యానంతోనే ఎందుకు చెప్పుంటారు, ఎవరున్నారు దీని వెనక, ఎవరు చెప్పించారు, ఎవరు కోచింగ్ ఇచ్చారు, ఇది జనం ఆలోచించాల్సిన అంశం. 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీడీపీని అంత సులువుగా ఒక మాట అన్నారంటే అతనికి కోచింగ్ ఇచ్చినటువంటి వారు ఎవరో, వారికి ఉన్నటువంటి బలం ఏమిటో మనం చూడాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలిసినట్టుగా తెలుగు ప్రజలకు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొని వచ్చి ఒక రికార్డుని, చరిత్రను నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. అయితే మొదటి దశలో వారు పరిపాలన చేస్తున్న సమయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అందులో, అంటే అన్ని ఇప్పుడు మాట్లాడలేం, ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏమిటంటే కరణం మున్సిపల్ వ్యవస్థ, పట్వారీ పటేళ్ల వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. ఇది రద్దు చేసినప్పుడు ఎవరు నష్టపోయారు అని అంటే, 100 ఎకరాలు తమ గుత్తాధిపత్యంలో పెట్టుకుని, విలేజ్ రికార్డ్స్ అన్ని కూడా వారి చేతిలో పెట్టుకుని అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మణులు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల మాకు అన్యాయం చేసింది ఎన్టీ రామారావు, బ్రాహ్మణుని నాశనం చేసింది ఎన్టీ రామారావు అని నేను చెప్పడం లేదు, AB6 అనేటువంటి ఛానల్లో బ్రాహ్మణులే చెప్పారు. అప్పటి నుంచి ఈ టీడీపీని ఎలా పతనం చేయాలి అనేటువంటి
వ్యూహ రచన చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. నాటకీయ పరిణామాల తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మారింది. అయితే టీడీపీ చంద్రబాబు గారికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ టీడీపీ అనే మరొక కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ మీద టీడీపీ పోటీ పడుతూ ఫైట్ చేస్తూ ఉంటే బీజేపీ ఎన్టీఆర్ టీడీపీతో కలిసి టీడీపీ మీద ఫైట్ చేసింది. టీడీపీని పతనం చేయడానికి ప్రయత్నం చేసింది 1998 ఎలక్షన్ లో. ఆ విధంగా మొదలైనటువంటి ప్రయాణం ఎటువైపు దారితీసింది అని అంటే, ఇంత బలమైనటువంటి పార్టీని బలహీనపరిచి ఎవరో ఒకరి మీద ఆధారపడి గెలవగలిగే స్థితికి తెలుగుదేశాన్ని తగ్గించింది బీజేపీ. దీని వెనక ఉన్నటువంటి వ్యూహం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉన్నది. ఎందుకనంటే ఒక్కసారి ఎక్కడెక్కడైతే ఎలియన్సెస్ కి వెళ్లి ఈ రాష్ట్రాలలో అధికారం ఏర్పాటు చేసిన తర్వాత ప్రాంతీయ పార్టీని ఎలా మింగేసింది బీజేపీ అనేటువంటిది చూస్తే మీ అందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. జనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటిది ఏమిటంటే, మనమంతా ఏమనుకుంటాము, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారిది, వైసీపీ అంటే రెడ్ల పార్టీ. వాస్తవమే. కానీ ప్రపంచవ్యాప్తంగా కమ్మవారందరూ ఏకమై గెలిపించినటువంటి తెలుగుదేశం మా బలం, మేము బలవంతులం అని వారు అనుకుంటున్నారు. కాదు, అలాంటి తెలుగుదేశంని కీలుబొమ్మగా ఆడించే శక్తి ఇంకొకటి ఉంది. వాళ్ళు దీనిని బలహీనపరిచి తెలుగుదేశం చంద్రబాబు గారి చేతిలో గెలిచిన 3 సార్లు బీజేపీ అండతోనే గెలిచింది. 99 గాని, 2014 గాని, 2024 గాని స్వతంత్రంగా గెలవలేదు. అంటే వారు అనుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా కిందకు తీసుకొస్తున్నారు, పతన దిశగా తీసుకెళ్తున్నారంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ తో పనిచేసినటువంటి వ్యవహారం దీని వెనుక మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ వారికి కోచింగ్ ఇచ్చి స్క్రిప్ట్ తయారు చేయించి ధ్యానంతోనే ఈ మాట అనిపించింది అని జనంకి అనిపిస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. మరి హిందీ మనకెందుకు, హిందీ మన మీద ఎలా రుద్దుతారు, వి అపోజ్ హిందీ ఆధిపత్యం మేము ఒప్పుకోము అని ఎన్నికల ముందు వరకు మాట్లాడినటువంటి కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్ గా హిందీ అంటే ద్వేషం ఏంటి, హిందీని ఎందుకు అపోజ్ చేయాలి, ఎక్కువ భాషలు మనం నేర్చుకోవాలి అనేటువంటి కొత్త గీతాన్ని ఆలాపించడం ప్రారంభం చేశారు. మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు, సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. అంటే హిందీకి విలువే ఉంటుంది తప్ప మిగతా భాషలకు విలువ లేదు. జాతీయ భాష నేను గౌరవిస్తాను, నేను నేర్చుకుంటాను హిందీ, నేను మాట్లాడతాను హిందీ, రాస్తాను, చదువుతాను. కానీ నా తెలుగు నేను చంపుకోనే, నా తమిళం నేను అర్థం చేసుకుంటానే, నా కన్నడాన్ని నేను గౌరవిస్తానే, నా మలయాళం తాలూకు గొప్పతనం తెలుసుకుంటానే. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? అంటే హిందీ మాకు రాకపోతే ఢిల్లీలో కూర్చొని అంటే మా పనులు చేయరా మాకు దక్షిణ భారతానికి? ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంటే, చేతగాని వ్యక్తులు ఉన్నారు మన రాష్ట్రాన్ని వెళ్తున్నారు. చంద్రబాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే. ఒకవైపు తమిళనాడులో 1938 నుంచి హిందీని అపోజ్ చేస్తూ 1968లో ద్విభాషా సూత్రాన్ని తీసుకుని వారు హిందీ చదవకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలోనూ ఆధిపత్యంలోకి వచ్చారు. అంటే అనేక రకాలైనటువంటి స్థానాల అవకాశాన్ని పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితిలో ఉన్న అంటే ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి తమిళనాడును కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుని వాళ్ళు ఎలా హిందీని అపోజ్ చేస్తారు, మనం అన్ని భాషలు నేర్చుకోవాలని వారికి కూడా ఉద్బోధ చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే కేరళకు వెళ్లారు, గుళ్ళు దర్శనం చేసుకున్నారు, తమిళనాడుకు వెళ్లారు, కొన్ని దేవాలయాలు చూశారు. ఎందుకు కేరళ తమిళనాడుకు మాత్రమే వెళ్లారు, కర్ణాటకకి ఎందుకు వెళ్ళా? కర్ణాటకలో కూడా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదా. కుక్కే సుబ్రహ్మణ్యం ఉంది, ధర్మస్థల ఉంది, అన్నపూర్ణేశ్వరి ఉంది, శృంగేరి ఉంది. ఇలాంటివి అనేకమైనటువంటి కర్ణాటకలో అక్కడికి వెళ్ళా. ఎందుకంటే 2026లో కేరళ, తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ కి వెళుతూ ఉన్నది. కాబట్టి ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ దూతగా అక్కడికి వెళ్లి ప్రచారం చెయ్యాలి అని అంటే ముందు పరిచయ కార్యక్రమం, అక్వైంటెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఒక టెంపుల్ విజిట్ చేసి వచ్చి ఈ రోజు ఏం చెప్తున్నారంటే, తమిళనాడు నిలదీస్తున్నారు, మీరు హిందీ ఎందుకు వద్దంటారు, దక్షిణ భారతదేశంలో హిందీ ఎందుకు వద్దంటారు అని. ఉత్తర భారతదేశం వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నేర్చుకోవడం లేదు కదా. త్రిభాషా సూత్రం వారు కూడా పాటించాలి కదా. అందరికీ ఒకటే రాజ్యాంగం కదా ఈ రోజు దేశంలో ఉంది. అమిత్ షా గారు ఏం చెప్తారు, హిందీ భారతదేశానికి ఆత్మ,
మరి ఇండియాకి హిందీ ఆత్మ అయితే తెలుగు ఏంటి, తమిళ ఏంటి, మలయాళం ఏంటి, కన్నడ ఏంటి? అవి ప్రేతాత్మలా? ఈ రోజు మనం పాడే జనగణమన, వందే మాతరం, ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? బెంగాలీలో ఉన్నాయి. మరి మనందరం దేశమంతా బెంగాలీలో జనగణమన, వందే మాతరం పాడుతున్నప్పుడు బెంగాలీ ఆత్మ అవ్వాలి కానీ హిందీ ఆత్మ ఎట్లా అవుతుంది? ఇది కేవలం వారి యొక్క ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని హిందీ భాష ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా చొప్పించి హిందుత్వ ద్వారా జనాల్ని రెచ్చగొట్టి విద్వేషం కలిగించి ఏ హిందుత్వతో అయితే ఉత్తర భారతదేశంలో వాడు అధికారాన్ని సాధించారో అలాంటి అధికారం ఇక్కడ కూడా సాధించాలని ధ్యానంగా, కాన్షియస్ గా, సంబంధం లేని అంటే ఆవిర్భావ సభకు సంబంధం లేని అంశాలను ఆ నాయకుడితో మాట్లాడిస్తున్నారు కోచింగ్ ఇచ్చి అని